కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ముఖ్యమంత్రి అండ్ మంత్రులు చెప్తున్నారు, బీజేపీ, బీఆర్ఎస్ మా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టే మేము ఎమ్మెల్యేలు తీసుకుంటున్నామని. మేము గంత అవగాహన లేకుండా లేము. గంత పవర్మంగళం కాదు. మేము ఆ ప్రభుత్వం కూర్చోాలి, ఈ ప్రభుత్వం కూర్చోాలని చెప్పి అరటపడే పార్టీ కాదు మాది. మా సొంత కాలేదో మేము గెలవగలిగే స్థాయికి వచ్చినాం, గెలుస్తుంది తప్ప వీళ్ళని కూలగొట్టాల్సిన అక్కడ, వాళ్ళని పడగొట్టాల్సిన అక్కడ మాకెందుకు ఉందండి. మీరు 20 ఏళ్ళు బీఆర్ఎస్లో పనిచేశారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీ భవిష్యత్తు మీకు ఎట్లా కనిపిస్తుంది? ఎందుకో సరే, కష్టాలు అందరికీ వస్తాయి, కష్టాలు పార్టీ కూడా వస్తాయి. కానీ ఎందుకో ఇప్పటికి కూడా కేసీఆర్ పార్టీ పట్ల పాజిటివ్ దృక్పథం మాత్రం ఏర్పడలేదు. కాంగ్రెస్ పార్టీ 6 నెలల కాలంలో విఫలమైంది అన్నప్పటికి కూడా, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఏవగింపు కలిగినప్పటికి కూడా ఎందుకో కేసీఆర్ మీద మాత్రం పాజిటివ్ వస్తలేదు. ఎందుకు వస్తలేదో ఆయన ఆలోచించుకోవాలి. నాకు తెలిసి ఆ పార్టీకి భవిష్యత్తు ఉన్నట్టు కూడా కనబడతలేదు. ఉంటే గిట్ల ఉండదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి భావించేవాళ్ళు, కుటుంబ సభ్యులుగా చలమని అనేవాళ్ళు, ఈయన మేము కేసీఆర్ తప్ప మాకు మరో నాయకులు లేడని చెప్పి ప్రగల్భాలు పలికిన వాళ్ళు, కేసీఆర్ మా దేవుడు అని చెప్పి పొగిడిన వాళ్ళు, నిన్న దాకా చెట్టాపట్టలు వేసుకొని తిరిగిన వాళ్ళు ఇలా పోతూ ఉంటే అనిపిస్తుంది, అంటే కేసీఆర్ గారి పాలనలో పరస్పర అవసరాల సంబంధాలు తప్ప ప్రేమపూర్వకమైన మానవ సంబంధాలు లేవని చెప్పి అర్థమవుతాం. కానీ 20 ఏళ్ళు కొట్లాడిన పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారు? కేసీఆర్ పర్సనలే, కేసీఆర్ తప్ప ఇంకోటి కారణం కాదు. అంటే నేనే అంటే ఒక అహంకారం, నేనే ఒక చక్రవర్తిలాగా, నేనే ఒక రాజులాగా, ఇక అసలు ఎవరిని కేర్ చేయని పద్ధతి, ఎవరు చెప్పినా వినని పద్ధతి, నాకేమవుతుంది, నేనే 30 ఏళ్ళు ఉంటా, 40 ఏళ్ళు ఉంటా అని చెప్పి ఆ ఆశల సౌదాన్ని కట్టుకున్నట్టుగా సచివాలయాన్ని కట్టుకొని, ఇంకా ఇది అసెంబ్లీని కూలగొట్టి మల్లోడు కడతా అని చెప్పి ఎరగడలా భూమి పూజ చేసి, ఇలా మొత్తం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టగానే, ఇంకేదో పార్క్ పెట్టగానే మొత్తం అంతా నాకే ఇద్దని చెప్పేది భ్రమలు పడడం ప్రజలు ఏందో అర్థమైపోయింది. ఇప్పుడు ఏమన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మీతో టచ్లో ఉన్నారా? పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మేము పాత వాళ్ళం కాబట్టి, 20 సంవత్సరాల సంబంధం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. అంటే మాట్లాడుకోవడం నిషేధం కాదు కదా. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక పార్టీ ఎమ్మెల్యేలు ఇంకో పార్టీ ఎమ్మెల్యేతో మాట్లాడుకొని నిషేధించబడ్డది, ఒక పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలవాలంటే నిషేధించబడ్డది. కానీ అంతకుముందు ఫ్రీగా ఎవరు పడితే వాళ్ళు కలుసుకునే కల్చర్ కానీ, మాట్లాడుకునేటువంటి ఆ కనీస ధర్మం కానీ ఉండేది. కేసీఆర్ గారు దాన్ని నిషేధించారు. అంటే నేను మీరు వ్యక్తిగత పరిచయాలతో మాట్లాడుకుంటూ కాదు, పార్టీలో చేరే విషయంలో ఏమైనా మాట్లాడుతున్నారా? నేను ఇంతవరకు చేరే విషయాలు ఎక్కడ అడగలేదు. కింది స్థాయిలో మాత్రం అడుగుతున్నారు. ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు, పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నవాళ్ళు, అన్న మేము మీతో వస్తామని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి రావడం సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ పార్టీ నాయకులు అంటున్నారు. వాళ్ళకి ఏమైనా సమాచారం ఉండొచ్చు, వాళ్ళతో ఏమైనా మాట్లాడవచ్చు, నాతో ఎవరు మాట్లాడలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.